కేటీఆర్ అరాచకాలు గుర్తుకు వస్తే రక్తం మరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? బండి సంజయ్. అసమర్థ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నది. కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము ఈ సర్కార్కు లేదు. ముడుపులు దండుకునేందుకే విచారణను సాగదీస్తున్నారు. కనీసం సిట్ అధికారులకైనా స్వేచ్ఛనివ్వాలని వ్యాఖ్య. ఇప్పుడు ఏది కేసీఆర్ను కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్ట్ చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అది సాహసం చేయట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి మీకు కూడా ఇచ్చింది కదా, మీ ఇప్పుడు ఉన్నటువంటి మేడిగడ్డ కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డకు సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా మీకు ఇచ్చింది కదా. మరి మీరేం చర్యలు తీసుకుంటా ఉన్నారు? బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీరు తీసుకోవాలి కదా, మీరు కూడా తీసుకోవాలి కదా. మీ చేతిలో పెట్టింది కదా. ఇప్పుడు ఉన్నటువంటి సంబంధించినటువంటి ఎంక్వైరీ కమిటీ అంతా కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ అంతా కూడా మీ చేతిలో పెట్టేసింది. మరి మీరు మీ విచారణ ఎందాక వచ్చింది? రక్తం మరుగుతుందట. కేటీఆర్ అరాచకాలు గుర్తుకొస్తే రక్తం మరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ చేసిన అరాచకాలు గుర్తుకు వస్తే తన రక్తం మరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. డ్రోన్ ఎగిరేశారని అరెస్ట్ చేసి బిడ్డ పెళ్లికి వెళ్లకుండా చేసిన రేవంత్ రెడ్డికి పౌరుషమేమీ లేదని, వాళ్లపై చర్యలు తీసుకోవడానికి ఆయనకు చేత కావడం లేదని విమర్శించారు. కరీంనగర్లో శుక్రవారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడిండు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలు సాక్ష్యాలు పోలీసుల వద్ద ఉన్నాయని, తనను విచారణకు పిలిచిన సమయంలోనూ ఆ ఆధారాలు సాక్ష్యాలు చూపించారని, అయినా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనేక అవినీతి అక్రమాలు అరాచకాలకు పాల్పడినప్పటికీ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పౌరుషం లేదని, చేతులు ముడుచుకొని కూర్చున్న అసమర్థ ప్రభుత్వం అని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని, విచారణ పేరుతో అడావిడి చేసినప్పుడల్లా ఫామ్ హౌస్ నుంచి ఏఐసీసీకి ముడుపులు వెళ్తున్నాయని ఆరోపించారు. సిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని, ప్రభుత్వంలో కొందరు పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే విచారణ చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా వారికి స్వేచ్ఛనివ్వాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఏఐసీసీకి, ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసీసీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలతోటి ఫోన్ ట్యాపింగ్లో నిందితులని భావిస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ముందర పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకొని ఇవి ఆ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పంపేయడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక నాటకంగా బండి సంజయ్ మాత్రం ఆయన స్టేట్మెంట్ అట్లానే కనబడతా ఉంది. ఫోన్లు ట్యాప్ చేసి కోట్లు దండుకున్నారట. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల లావాదేవీలు జరిగాయని సంజయ్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులు, సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేయించారని పేర్కొన్నారు. తమ ఫోన్లను ప్రస్తుత సీఎం మంత్రుల ఫోన్లతో పాటు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. కేసీఆర్ కుటుంబమే ఇదంతా చేసిందన్నారు. అసలు కారకులైన వాళ్ళను సాక్షిగా పిలిచి విచారణ పేరుతో వాంగ్మూలం నమోదు చేయడం ఏంటి? 2 నెలల విచారణలో సిట్ సాధించిందేంటి? ఒక రాజకీయ నాయకుడైనా అరెస్టు చేశారా అని అన్ని ఆస్తులు జప్తు చేశారు. ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? అసలు కేటీఆర్ విచారణకు ఎందుకు పిలిచారు? ఫోన్ ట్యాపింగ్ చేయించినందుకు పిలిచారా, లేక ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పడానికి పిలిచారా? సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్ను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని నేను చాలాసార్లు చెప్పిన. కేటీఆర్ ఆడిందే ఆటగా ఫోన్ ట్యాపింగ్ చేయించి పాలనను కొనసాగించారు. బ్రిటిష్ పాలన తరహాలో పాలన చేశారని మండిపడడం జరిగింది. సో మొత్తానికి కేటీఆర్ అలాగే కల్వకుంట్ల కుటుంబం దొరికినప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో ఎందుకు అరెస్టు చేసేందుకు రేవంత్ రెడ్డి వెనుకడుగు వేస్తా ఉన్నాడు. దీంట్లో ఏదో లోపాయకరమైనటువంటి ఒప్పందం ఉంది. ఢిల్లీకి ముడుపులు పట్టుకెళ్లేందుకు మాత్రమే రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తీసుకొని వచ్చి కేసీఆర్ కుటుంబాన్ని, కల్వకుంట్ల కుటుంబాన్ని బెదిరించేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్పించి అరెస్టు చేసేందుకు సాహసం చేయట్లేదు అనేది బండి సంజయ్ గారు చెప్తున్నటువంటి మాట.